తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డికి రిప్లై ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ రిప్లై ఇచ్చేందుకు స్పీకర్ 3 రోజుల గడువు ఇచ్చారు. స్పీకర్ ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. ఇక పార్టీ మారిన వాళ్లంతా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. అసలు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వారికే క్లారిటీ లేదని మండిపడ్డారు. నియోజకవర్గం ప్రజలకు ఏం మొహం చూపిస్తారని విమర్శించారు. సమాధానం తయారు చేసినాం. మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటేరియట్ చెప్పింది. వారు బెంగళూరులో ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే ఈరోజు వచ్చి స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా మేము సమర్పించాం. ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా. అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఏళ్ళకి తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్. కనుక తెలంగాణలోని పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికీ 3 రోజుల గౌరవ నిర్వహించడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అసెంబ్లీ కార్యదర్శి కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ఫిర్యాదులోని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ మారిన విషయాలకు సంబంధించి ఇప్పటికీ ఎందులో ఉన్నారో వాళ్ళకి క్లారిటీ లేదట్టు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కలవడం జరిగింది. వీటితో పాటు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ కార్యదర్శులు కలవడం జరిగింది. అదే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక సార్లు అంటే నోటీసులు కూడా జారీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంటే ఆ పార్టీ ఫిరాయింపుదారులకు వీళ్ళందరికీ సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు గడువు నివేయడంతో విషయానికి అంటే పూర్తిగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నోటీసులు జారీ చేసిన వారిపై చర్యలు అంటే అసెంబ్లీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డికి మాత్రమే ఎమ్మెల్యేలు కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వివేక్, ఇంకా ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి పూర్తిగా అంటే ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపులపై చర్యలు ఏ విధంగా ఉన్నాయని అడగడం జరిగింది. దీనికి సంబంధించి పెడితే అంటే నివేదికలతో పాటు అక్కడికి నోటీసులు కూడా గడువు ముగించడంతో ఒకసారిగా కార్యదర్శి కొత్త సమాచారాన్ని అయితే తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా తాజా సమాచారం కొరకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.